హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను గోంగూర నిలవ పచ్చడి కోసం అయితే గోంగూర ఆల్రెడీ నేను కడిగి ఆరబెట్టేసుకున్నానండి. నేనైతే ఆయిల్ ఎవరు ఏ ఆయిల్ యూస్ చేస్తారో అది వేసుకోవచ్చు అండి, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే శనగ నూనె అయితే యూస్ చేస్తున్నాను. 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఎవరు కారానికి తగ్గ క్వాంటిటీలో ఎండుమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలతో కూడా చేసుకుంటారు, కానీ ఎండుమిరపకాయలతో చేసుకునే టేస్ట్ అయితే వేరేగా ఉంటుంది. కాబట్టి ఇదైతే నేను ఫ్రై చేస్తున్నానండి. కొంచెం కారం తింటారు కాబట్టి మా ఇంట్లో వేస్తున్నానండి. మీరు చూసుకుని వేసుకోండి. కొన్ని ఎండుమిరపకాయలు కారం ఉంటే కొన్ని తక్కువ ఉంటే, నేను వేసింది అయితే కారం ఉంటుందండి ఎండుమిర్చి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగానే కొంచెం ఏంటంటే మనం మాడకుండా అటు ఇటు కలిపేసుకుంటే, అవి మరీ షేడ్ అన్నది కలర్ షేడ్ అవ్వకుండా తీసేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ అయితే మాడిన టేస్ట్ రాదు, ఎండుమిర్చి మాడిపోతే టేస్ట్ మళ్ళీ మారిపోతుంది. సో అయిపోవచ్చేసి తీసేసానండి అవి. ఇందులోనే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని నేనైతే గోంగూర ఒక్కసారి వేయట్లేదండి, కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను. ఒక్కసారి వేసినా కూడా పూర్తిగా అదైతే ఆయిల్లో అయితే మగ్గదండి. దాని గురించి కొంచెం కొంచెం వేసి అది కలర్ షేడ్ అయ్యేదాకా కొంచెం కొంచెం వేస్తూనే ఉన్నాను నేను. అలాగా ఇది ఇలాగా మగ్గబెట్టుకుంటూనే ఉండడమే అండి, కొద్ది కొద్దిగా వేసుకొని. మీకు వీడియో కొంచెం క్లారిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను ఒక చేత్తో వీడియో తీస్తూ చేస్తున్నాను కాబట్టి కొంచెం అటు ఇటులో ఉంటుంది. ఇలా అయితే బాగా కలిపేసుకుంటున్నానండి. చూసారా, వేసిందంతా కూడా ఒక్కొక్కటి అలా మగ్గిపోతూ ఉంది. మళ్ళీ కొంచెం వేసుకుంటున్నా. అస్తే ఇది ఇలాగా ప్రతిసారి ఇలా తీసుకోవడం మళ్ళీ కొంచెం అయితే ఆయిల్ వేసుకుని, ఒక్కసారి అయితే ఆయిల్ వేసుకోలేదండి. ఎందుకంటే ఒక్కసారి వేస్తే ఆకుకే పట్టేస్తుంది, మిగిలిన వాటికి అన్నది ఆయిల్ ఉండదు. నేను తీసుకున్నది కొంచెం క్వాంటిటీ ఉంది కాబట్టి నేను ఒక 6 కట్టల నుంచి 7 కట్టల మధ్యలో తీసుకున్నానండి. ఒక 7 కట్టలు వేసుకోండి గోంగూర, అంత తీసుకున్నాను కాబట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను. మళ్ళీ కొంచెం గోంగూర వేసేసుకున్నాను. మొత్తం ఫైనల్గా అయితే మొత్తం వేసేసాను. వేసేసి అటు ఇటు కూడా కొంచెం అయితే నేను ఫస్ట్ ఫోన్ అయితే ఆఫ్ చేసి అప్పుడు కలిపి మళ్ళీ వీడియో అనేది ఆన్ చేశానండి. ఎందుకంటే మధ్యలో అటు ఇటు చేస్తే మళ్ళీ కలపడం అన్నది కష్టం. ఇప్పుడు ఇలా ఉంది కదండి, కొంచెం మగ్గిపోయింది అంటే మళ్ళీ ఆయిల్ వదిలేస్తుంది. ఇది ఇలా అవుతూ ఉండగా నేను ఏం చేశానంటే, ఇందాక ఏదైతే ఫ్రై చేశానో ఆ ఎండుమిర్చి చూసారో అది బాగా ఫ్రై అయింది కదండి, అదే బాగా వేగింది కాబట్టి దాన్ని నేను మిక్సీ పట్టేసుకున్నాను. చల్లారింది కూడాను. మిక్సీ పట్టేసుకున్నాక చూపిస్తాను. ఈ లోపల అయితే ఇది చూసారు, ఇందాకడికి ఇప్పటికి డిఫరెంట్ అయితే వచ్చేసింది కదా మనకి. ఇది ఇలా అవుతూ ఉంటుందండి, కొంచెం అలా కలుపుకుంటూనే ఉండడమే. ఈ లోపల నేనైతే మిక్సీలో వేసేసుకుంటున్నాను. వేసుకుని మీకు అది మిక్సీ పట్టాక చూపిస్తానండి. అది పూర్తి ఫైన్గా అవ్వకుండా తీసుకుని, నేను ఉప్పు వేసే టైంలో వీడియో అనేది ఆన్ చేయలేదండి. ఉప్పు అయితే దానికి ఎంత అయితే సరిపోతుందో రుచికి అంత వేసుకోండి. ఉప్పు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఎక్కువ వేయట్లేదు, ఆల్రెడీ అది పుల్ల గోంగూరే కాబట్టి ఎక్కువ వేయట్లేదండి, అది వేసుకుంటున్నాను. చూసారా, ఇందాకడికి ఇప్పటికి ఎంత అలా వచ్చేసిందో ఆయిల్ అన్నది. ఇది ఇలా ఉండగా ఇదిగోండి చూడండి, మిక్సీలో పట్టేసాను. చూసారా, మూత తీయగానే ఎంత కమ్మగా వస్తుందో ఆ వాసన. ఈ లోపల ఇది చూడండి ఎంత బాగా ఇది అయ్యిందో. నేను ఏం చేస్తానంటే, ఎప్పుడు కూడా గోంగూర పచ్చడి చేసినప్పుడు సగం ఫ్రై అదే ఆకుల్లా ఉంచుతానండి, మిగిలిన సగం మిక్సీలో కచ్చాపచ్చా పడతానండి. చూడండి, ఇది మరీ పేస్ట్లా చెయ్యను, మరీ ఇది చెయ్యను, మీడియంగా చేసుకుంటానండి. చేసుకున్న తర్వాత అది చూపిస్తాను చూడండి, అదుగు అలా వచ్చిందండి. మరీ ఫైన్ కాదు, మరీ ఇది కాదు, మీడియంలో ఇది చేస్తాను. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుంటున్నానండి. వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇందులో అయితే నేను 1 స్పూను ఇంగువ వేస్తున్నానండి. మీకు ఒకవేళ ఇంగువ కాదు వెల్లుల్లి కావాలి అనుకున్నప్పుడు లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకుని
వెల్లుల్లి అన్నది దంచి వేసుకుంటే స్మెల్ అయితే బాగా వస్తుంది. నేనైతే కారం అయితే కొంచెం ఒకసారి వేసి కలిపి మిగిలింది కూడా కారం వేసేసానండి, తక్కువ అవుతుంది అనిపించి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. చింతపండు, ఎండుమిర్చి, నూనె, ఉప్పు ఇవన్నీ తీసుకున్నానండి. ఆవాలు, మెంతులు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నిలువ పచ్చడి గోంగూర. దీంతో గోంగూర పులుసు కూడా పెట్టుకోవచ్చు అండి, అది కూడా చాలా బాగుంటుంది. గోంగూర పులుసు అన్నది మనకి 5 days to 7 days మధ్యలో స్టోర్ ఉంటుందండి, అది కూడా పాడవ్వదు. నేను అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఆల్రెడీ అది చాలామంది గోంగూర ఉడకబెట్టి చేసుకుంటారండి, కానీ గోంగూర పచ్చడితో చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి నేను అదైతే చూపిస్తానండి. గోంగూర పులుసుకి కాంబినేషన్ వచ్చేసరికి పులిహార.